భారతీయుడి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. మోదీ గారు లాస్ట్ 100 days అంటే ఒక 3.5 నెలలు బట్టి ఆయన తమిళనాడులో 7 సార్లు పర్యటించారు. ఇంకా పర్యటించడానికి అవకాశం ఉంది. 8 సార్లు 9 సార్లు దాకా చేస్తారేమో బిఫోర్ ఎలక్షన్స్. ఈ మోదీ గారు ఏంటంటే ఇంత అతను పరిపాలనలో దిట్ట, అడ్మినిస్ట్రేషన్లో సూపర్ మ్యాన్, అట్ ద సేమ్ టైం అతను ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కూడా మహా ఎలక్షన్ మెషిన్గా పనిచేస్తాడు. ఇది ఎలక్షన్ ఓట్ గ్రాబింగ్ మెషిన్ అనొచ్చు. అతను ఎక్కడికి వెళ్తే అక్కడ గెలుపు లాక్కుని వస్తాడు. అక్కడికి వెళ్ళాడంటే గెలుపు ఖాయం అనమాట. సో తమిళనాడులో కూడా ఇప్పుడు ఆయన అటెన్షన్ ఎక్కువ పెడుతున్నారు. ఈ మాట 2014, 2019లో ఇంత అటెన్షన్ పెట్టలేదు సౌత్లో. యాక్చువల్గా చెప్పాలంటే మిగతా ఏరియాస్ అంతా కూడా అతను సాచురేషన్ పాయింట్కి వచ్చిందండి. అంటే హిందీ బెల్ట్, యూపీ, బీహార్ అవన్నీ కూడా మ్యాక్సిమం ఎన్ని వస్తాయో అన్ని, ఇంకా అంతకంటే రావు. ఇప్పుడు మీకు యూపీ ఉంది అంటే 78, 76 ఉన్నాయి. దాంట్లో మీకు 72 కంటే ఎక్కువ ఎలా వచ్చేస్తాయి? రావడం కష్టం కదా. సో అందువల్ల సాచురేషన్ పాయింట్కి వచ్చాయి. అలాగా ఈస్ట్ అంటే మరి వెస్ట్ బెంగాల్, తర్వాత ఏమో జార్ఖండ్, ఆ ఏరియాస్ అన్నీ కూడా కొంత ఇంచుమించు వాళ్ళ పీక్స్కి వచ్చారు పర్ఫార్మెన్స్ లెవెల్లో. బీజేపీ హ్యాస్ రీచ్ ఇట్స్ పీక్. దానివల్ల ఏంటంటే వాళ్ళ అటెన్షన్ కొంచెం ఇటుపక్క పెట్టి సౌత్లో ఎక్కడైతే ఛాన్సెస్ ఉన్నాయో, మన అన్నమలై వల్ల తమిళనాడు బాగా ఛాన్స్ కనపడుతుంది. వాళ్ళకి ఒక 6 సీట్లైనా గ్యారంటీగా వస్తాయని, 6 నుంచి 10 దాటుతాయని అనుకుంటున్నాడు. దాంట్లో క్యాండిడేట్స్ కూడా మంచి వాళ్ళని పెట్టారు. కోయంబత్తూర్, అన్నమలై గారికి విచిత్రం ఏంటంటే కొత్త రకం పరిణామం ఉంది. మనం అంతకుముందు కేజ్రీవాల్ గారు మోసం చేసి ఢిల్లీకి రప్పించుకున్నాడు. ఎవరిని? ఫారెన్ అంటే ఎన్ఆర్ఐలు అంటారు కదా. ఎన్ఆర్ఐలు అంతా 2 నెలలు 3 నెలలు సెలవు పెట్టుకుని ఢిల్లీ వచ్చి కేజ్రీవాల్ గారి కోసం క్యాంపెయిన్ చేశారు. ఆ తర్వాత తెలిసింది ఎంత డొల్లతనం ఉందో వాడి దగ్గర, అంత ఫ్రాడ్ తెలిసిన తర్వాత ఎవరు పట్టించుకోలేండి. ఇప్పుడు సేమ్ వే ఇప్పుడు అన్నమలై కోసం అని చాలామంది తమిళియన్స్ అనుకుంటాను, వాళ్ళు యూఎస్లో ఉండే వాళ్ళందరూ కూడా 2 నెలలు 3 నెలలు సెలవు పెట్టి అక్కడికి వచ్చారు. అక్కడికి కోయంబత్తూర్కి వచ్చేసి అందరూ ప్లకార్డ్స్ చేసుకుని మెడకు తలుచుకుంటారు. ఒక కార్డ్, ఓట్ ఫర్ అన్నమలై అని తిరుగుతున్నారు. అంటే దే ట్రైంగ్ టు షో దేర్ సపోర్ట్ టు అన్నమలై అనమాట. అదండి. సరే, అన్నమలై గారు కోయంబత్తూరు. ఆ కోయంబత్తూరు పక్కనే పాల్ఘాట్ ఏదో అంటారు. పాల్ఘాట్ అని మనం అంటాం, వాళ్ళు ఇంకేదో అంటారు. ఆ పాల్ఘాట్ అనేది కేరళలో ఒక ప్రాంతం. దాంట్లో మీకు మంచి మ్యూజిషియన్స్ వాళ్ళు వచ్చారు పాల్ఘాట్ నుంచి. అది తమిళనాడు కాదు, కేరళ కాదు, మధ్యలో ఉంటుంది యాక్చువల్గా. సో తమిళ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అక్కడ. కేరళలోనే ఉంటుంది, కానీ తమిళియన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అక్కడ. సో మ్యూజిక్, డ్యాన్స్ అది బాగుంటాయి అక్కడ. పాల్ఘాట్ నుంచే మణి అయ్యర్ అంటాను. పాల్ఘాట్ మణి అయ్యర్ మృదంగా చేస్తారు అలా. సో చాలామంది విద్వాంసులు అక్కడి నుంచి చేస్తారు. సరే, కేరళలో ఉన్న పాల్ఘాట్ కూడా ఇన్ఫ్లుయెన్స్ పడుతుందండి. దేని ఇన్ఫ్లుయెన్స్? ఈ కోయంబత్తూర్ ఇన్ఫ్లుయెన్స్. దానివల్ల పాల్ఘాట్లో కూడా మంచి క్యాండిడేట్ పెట్టుకుంటే గెలవడానికి అవకాశం ఉందని వీళ్ళు అనుకుంటారు. తర్వాత సౌత్ చెన్నైలో ఒక ఏరియాలో మన గవర్నర్ గారు పనిచేశారు కదా, తమిళ శైల, ఆవిడ కూడా కంటెస్ట్ చేస్తాం. ఆవిడకి కూడా ఛాన్స్ ఎక్కువనే ఉంది. మద్రాస్ సిటీలో కొంచెం ఎంతైనా బీజేపీకి ఓట్ పరంగా బాగానే ఉంటుంది. సో ఆవిడ గెలవడానికి అవకాశం ఉంది. తర్వాత రామనాథపురం అది అదే మన కన్యాకుమారి ఏరియా అంతకుముందు నుంచి కూడా బీజేపీకి స్ట్రాంగ్ హోల్డ్. అది కూడా మన వాళ్ళు గెలుస్తారని అనుకుంటారు. సరే, మోదీ గారు బేసిక్గా పుషింగ్ టువర్డ్స్ సౌత్ అండి. తమిళనాడు, కేరళ కాదు, కర్ణాటక అండ్ మన తెలంగాణ,
కర్ణాటకలో కూడా వాళ్ళు మొదటి నుంచి కూడా ఒకసారి 2-3 సార్లు అయితే వాళ్ళు కర్ణాటక వాళ్ళ కిందే ఉండేది. హెగ్డే, రామకృష్ణ హెగ్డే గారు ఉన్నప్పటి నుంచి కూడా కర్ణాటకలో బీజేపీ ప్రెసెన్స్ చాలా ఉందండి. అలాగే తెలంగాణ మీకు తెలిసిందే కదా, మన కిషన్ రెడ్డి, అంతకుముందు బద్దం బాలరెడ్డి, వీళ్ళు ముస్లిం మాన్స్లాట్ తట్టుకుని కొంచెం ముందుకెళ్ళిన వాళ్ళు. దానివల్ల పీపుల్ ట్రస్టెడ్ దమ్, వాళ్ళు నమ్మకం కుదిరింది బీజేపీ మీద. అదండి ఇప్పుడు బీజేపీ ఇస్ ట్రైంగ్ టు పుష్ హార్డ్ ఇన్ ద సదర్న్ స్టేట్స్ అన్నమాట. ఆ సదర్న్ స్టేట్లో మోదీ గారు ఎక్కువ విజిట్ చేస్తున్నారు. అతను చెప్పాను కదా, అతను ఈజ్ ఎలక్షన్ మెషిన్ అండి. మెషిన్ అంటే పనిచేస్తుంది. ఎక్స్ట్రాడినరీ క్యాంపెయినింగ్ స్కిల్స్ అతనికి చాలా ఉంది. ఆయనేమో హీ నోస్ హౌ పీపుల్ రియాక్ట్, హౌ పీపుల్ ఓట్. ఆ ప్రాసెస్ అంతా కూడా అతనికి చాలా, అంటే మరి మేధావి, అన్ని విషయాల్లోనే అతను ఎక్స్పర్టే. దీంట్లో చెడు, దాంట్లో మంచి అని చెప్పడానికి లేదు. ఆయన ఎక్కడ దేంట్లోనూ తప్పడానికి లేదండి. ఆయన ఏనాడు కూడా ఒక పొరపాటు మాట అన్నాడా? రాహుల్ గాంధీ లాగా ఒకదాని బదులు ఇంకోటి అన్నాడా? ఎక్కడ వెళ్ళలేదండి. నాకైతే తెలియలేదు. నథింగ్ ఆన్ రికార్డ్. ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో అతను క్లారిటీ ఉంటుంది, క్లియర్గా చెప్పేసి వెళ్ళిపోతాడు. సరే, మోదీ గారి గ్రేట్నెస్ ఎంత చెప్పినా సరిపోదు. సో నెక్స్ట్ ఏమో ఇదే ఈ బేసిక్గా ఈ సౌత్ వైపు ఎక్కువ పుష్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళ టార్గెట్ ఏంటంటే 370 కంటే ఎక్కువ రావాలని. 370 కంటే ఎక్కువ వస్తే వాళ్ళకి దే విల్ హ్యావ్ 2/3 మెజారిటీ. ఆ 2/3 మెజారిటీ ఉంటే దే కెన్ డూ సమ్ కాన్స్టిట్యూషనల్ చేంజెస్. మన దేశాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి ట్రై చేస్తారు. ఒక జస్ట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇండిపెండెన్సే మన దేశాన్ని దారి తప్పించారు మన సోకాల్డ్ కాంగ్రెస్ మేధావులు. ఆ గాడి తప్పించిన దేశాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే పెద్ద హెర్క్యులియన్ టాస్క్. అది అంత సింపుల్ ఏం కాదు. లెట్ us హోప్ మోదీ గారు విల్ బి ఏబుల్ టు మేనేజ్ ఇట్. సో తమిళనాడులో 10+ అనుకుంటున్నారు. ఇంకా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఆశ్చర్యపోవక్కర్లేదు. ఈవెన్ 15 to 20 వచ్చినా కూడా తమిళనాడులో మనం we need not feel surprised. అదండి. సో దట్ ఈస్ సౌత్ పుష్ చేస్తున్న మోదీ గారి ఎలక్షన్ స్ట్రాటజీ ఈ మాట ఇలా ఉంది. అది ఏది వదలలేదండి. నార్త్ ఈస్ట్, ఇప్పుడు మీరు నార్త్ ఈస్ట్లో మీకు అస్సాము, మేఘాలయ, ఆ ఏరియాలో కూడా ఇన్సల్ వెళ్ళాడు యాజ్ అ ప్రైమ్ మినిస్టర్. 70+ టైమ్స్ వెళ్ళాడు. ఎవడు వెళ్ళదు ఇప్పుడు. అది ఆయన ఎంత ఓపిక అండి అతనికి. ఒక రోజులో 3 స్టేట్లు తిరిగేస్తారండి ఆయన. ఎక్కడ అలసిపోయినట్టు కనపడ్డాడు. మరి ఎలా చేస్తున్నాడో అతని సీక్రెట్ ఎవరికి తెలీదు. చిన్న కుర్రాళ్ళు 40-year-old గైజ్ ఆల్సో కెనాట్ డూ దట్ వే. అంత స్ట్రెస్ తీసుకుని అంత హెక్టిక్ క్యాంపెయినింగ్ చేయగలిగిన కెపాసిటీ ఈవెన్ 40-year-old మ్యాన్ విల్ నాట్ హ్యావ్ ఇట్. అండ్ నౌ దిస్. మీ అభిప్రాయం చెప్పండి. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.